ఆడదాని మీద మీకు ఇష్టం కలగలేదు. అది మీరు తెలుసుకున్న సమయంలో మీరు ఏం చేశారు? నాకు 11-12 సంవత్సరాలప్పుడు నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అయితే ముందు మీకు నా ఎవరంటే సంగతి ఇష్టం అని చూడరా. తెలిసింది. నువ్వు జాలీగా రీల్స్ చూస్తున్నావు. నేను పడుకుని 2 రోజులైంది. తన కూతురికి భయపడి సిసిలి ఏ సమాధానం చెప్పడం లేదురా. ఇప్పుడు ఫోను కలవడం లేదు. 2 రోజులైంది. నేను కంట్రోల్ చేసుకోలేను. నేను అక్కడికి వెళ్తాను. కొద్ది రోజుల నుంచి నేను చూస్తున్నాను. నీకేదైనా సమస్య ఉందా ఏంట్రా? ఏంట్రా అది? రే, నాన్నతో చెప్పు, నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పరా. నాన్న, హా, మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3? మొదటిది ఆ, పెద్ద సమస్య ఏం కాదు, కాదా? సాల్వ్ అయిపోతుంది. కానీ రెండో ప్రాబ్లం, మరి 3వ ప్రాబ్లం ఏంటి? ఈ మొదటి ప్రాబ్లంని రెండో ప్రాబ్లంని ఎవరికి చెప్పలేకపోవడమే నా 3వ ప్రాబ్లం. దయచేసి టెన్షన్ పెట్టకుండా ఏంటో చెప్పరా. చెప్పరా. నాన్న, నేను చెప్తాను, కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. నా కొడుకు మీద ఎవరికి చెప్పను. వద్దులే, ఆ, నువ్వు విన్నాక మర్చిపోవాలి. ఆ, ఆ? ఆ. మన మన విష్- మన షారన్ ఉన్నాడు కదా, షారన్, వాడికేమైంది? ఆ? తనకే దేవుడా. నాన్న, ఇదిగో తాగు. మందు నాన్న, మందే తాగు. నీళ్లు కలిపావా? ఆ. చెప్తే నువ్వు తట్టుకోలేమని తెలుసు. హార్ట్ అటాక్ ఏమో అని భయపడ్డా. దీనికంటే అదే బెటర్ రా. అప్పుడే చావుకి ఇంకా టైం ఉంది. అయినా చూడు కుమారా, నీ ప్లేస్లో నేనుండుంటే. పోయి ఉంటావు. ఆ? నాన్న, నేను ఇంటర్నెట్లో చూశాను ఆ? ఇలాంటి ఇద్దరున్న ఓ వీడియో. ఈలోపు వీడియో రిలీజ్ అయిందా? అయ్యో, అది కాదు, వీళ్ళు మాట్లాడుకునేది. ఓ, వాళ్ళు మాట్లాడడం వింటుంటే ఇది పెద్ద ప్రాబ్లం కాదనిపిస్తోంది. కానీ మనమే ఒప్పుకోలేకపోతున్నాం. కానీ విదేశాల్లో ఇలాంటివి చాలా మామూలే. విదేశాల్లో ఏమనుకోరు. జాన్సన్ అనిత గురించి తలుచుకుంటుంటే వాళ్ళు దేనికి ఎలా ఒప్పుకుంటారు అసలు. ఆ, భగవంతుడా, ఈ సమస్యల నుంచి నువ్వే బయటపడేయాలి. నాన్న, ఏం చేద్దాం అనుకున్నారు? ఆ, సరే, దాన్ని వదిలే. నీ మొదటి ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. ఏంట్రా అది? రావట్లేదు. నేను సోషా ప్రేమించుకుంటున్నాను. ఆ? ఏమన్నా? నేను సోషా ప్రేమించుకుంటున్నాను. ఫ్యాన్తో ఆటలాడకుండా విషయం చెప్పు, వినబడ్డం లేదు. నీ చెయ్యవు నాన్న. ఈ ప్రపంచంలో నేనే నిన్ను అర్థం చేసుకోగలను. అలాగే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా. చెప్పు, నేను సోషా ప్రేమించుకుంటున్నా. ప్రేమ ఏదో తెలికి జరిగిపోయింది. నన్ను ఆశీర్వదించండి. నాన్న, ఏమైంది? నువ్వు పోతే నేను సోషా ఆనందమైపోతావు. నాన్న, నాన్న, నాన్న. నడిచి నడిచి అలసిపోయాను. ఆహా. ఎక్కండి. వెళ్దామా? పద. ఏంట్రా, ఎక్కడికి వెళుతున్నావు? ఊరికెలా రౌండ్ వేద్దాం. అరే, 8 అయిందిరా, నాకు ఆకలేస్తోంది. ఈ టైము, ఆకలి, ఇదంతా కూడా మీ బ్రహ్మే కదా. ఆ, మీరు బాగా ఇష్టపడి తినేదేంటి? ఆ, నాకు ఉదయం ఎప్పుడు దోశ, మధ్యాహ్నం భోజనం. అసలు మీకు ఎందుకని దోశ అంటే అంత ఇష్టం? నాకు ఇష్టం అంతే. ఆహా.
ఏదైనా హోటల్కి తీసుకెడతావా ఆ? అంటే మీకు పల్చటి దోశ అంటే ఇష్టం, ఆ, నాకు దోశ మందంగా ఉంటేనే ఇష్టం. అందుకని ఏం లేదులే. ఆ, అంటే మీకు పంది మాంసం అంటే చాలా ఇష్టం కదా, ఆ, పొటాటో వేసుకొని తింటారా? దాన్ని విడిగా పులుసు వండితే బాగుంటుంది. కానీ మీ ఆవిడకి అదే కదా ఇష్టం. అందులో బంగాళదుంపలు వేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడేం చెప్పాలి? అవును, నువ్వేంట్రా ఉదయమే ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? అంటే అది మీకు నచ్చని ఒక భోజనాన్ని ఇంకెవరైనా తింటే మీకు ఓకేనా? హ, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు తింటారు, అందులో సమస్య ఏముంది? కరెక్ట్ కరెక్ట్. నువ్వేంట్రా పందుల ఫామ్ నుంచి ఏ పందిరైనా కొట్టేశావా? అయ్యో అది కాదు. ఆ, ఇప్పుడు ఆ, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. నాకోటి నచ్చుతుంది, ఉమ్, మీకోటి నచ్చుతుంది. అలాగే షారన్కి మనలాగే ఇంకేదైనా ఒరేయ్, ఇష్టం. నాకు షుగర్ ఉందిరా. వెళ్ళే దారిలో ఏదైనా తింటూ మాట్లాడుకుందాం, లేదా మాట్లాడుకుంటూ తిందాం. వెళ్ళు. ఆ, శరానికి ఏం నచ్చుతుందో నాకు తెలియదా ఏంటి? వాడు మిగతా వాళ్ళలా కాదు, ఆకలిగా ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం స్పీడ్గా పోనిగో. ఇదిగో ఏమే, ఈ పంది కూరలో ఎందుకని బంగాళదుంపలు వేస్తావు? ఏంటి? ఏం లేదు, నాకు అది ఇష్టం ఉండదు. ఊరికే తెలుసుకుందామని అడిగాను. మీకది నచ్చకపోతే మిగతా వాళ్ళు తినద్దంటారా? ఏమే, ఈ మాటే వాడు కూడా అడిగాడే, ఎవరు? ఆ సిబిగాడు. వాడు ఉదయం నన్ను తీసుకెళ్తున్నప్పుడు అడిగాడు, నైస్ దోస్ తింటే